ఓం శ్రీ నూకాంబికాదేవియై నమః. చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి గుడికైతే వెళ్ళాము. ఇక్కడైతే అమ్మవారి తీర్థ మహోత్సవములు నెల రోజుల వరకు కూడా జరుగుతాయి. చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఇంకా ఇదంతా కూడా తీర్థం ఉంటుందండి. నెల రోజుల వరకు కూడా ఈ షాపులన్నీ ఇలాగే ఉంటాయి. చంటి పిల్లల్ని తీసుకువెళ్ళి ఇలా కళ్ళు దిష్టి తీయిస్తారండి చిన్నపిల్లలకి కళ్ళు అలాగే కోడి పిల్లల్ని దిష్టి తీస్తారు. పొంగులు అవి రాకుండా ఉంటాయి, కాచి కాపాడుతుంది అమ్మవారు. అమ్మవారిని చూసారు కదా ఎంత అందంగా కలకల్లాడుతూ ఉందో. అలాగే ఇక్కడ గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ యాజమాన్యం అంతా కూడా చూసుకుంటూ ఉంటారు. అమ్మవారి గుడికి చైర్మన్ గా వీరి అప్పారావు గౌడ్ గారు అయితే ఉన్నారు. ఆలయ ప్రధాన అర్చకులుగా లేగా లక్ష్మణరావు గారు అయితే ఉన్నారు. వీరు మనతో అమ్మవారి విశేషాల గురించి చెప్పారు. ఓం శ్రీ నూకాంబికా దేవాయ నమః. ఈ ఈ అమ్మవారు చింతలూరు నూకాంబిక అమ్మవారిని పూర్వం నుంచి అమ్మవారిని కొలవడంతో చాలా ఇదిగా ప్రబలంగా ఉంటది. ఇప్పటికి 4 తరాల నుంచి మేము మా నాన్నగారు, మా తాతగారు, వాళ్ళ తాతగారు వాళ్ళ తరాల నుంచి కూడా మేము ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తూ ఇలాగ గర్భగుడికి అమ్మవారి సేవలు చేస్తూ ఉంటున్నాం. ఇది మాది 4వ తరం అండి ఇది. అయితే ఇప్పుడు అమ్మవారంటే పాల చెట్టు త్వరలో వెలిసి ఆవిడ పాల చెట్టు త్వరలో వెలిసి ఒకలిపై వాలి నన్ను జీలికర్ల బండి మీద ఊరేగించండి. అది ఎక్కడ ఇరిగిపోయి పడిపోతే అక్కడ అంటినార్లు ఉయ్యాలేసి 3 సార్లు ఊపండి. ఏ దిశలో దిగబడిపోతే ఆ దిశలో నాకు గుడి కట్టండి కోరిందండి. ఇలా చుట్టుపక్కల గ్రామాల 31 ఊరు తిరిగిన తర్వాత ఇలా తూర్పెంపుకు తిరగగానే ఇక్కడ ఇరిగిపోయి పడిపోతే ఇక్కడ అంటినార్లు ఉయ్యాలేసి 3 సార్లు ఊపిన తర్వాత ఈ దిశలో దిగబడితే ఇక్కడే గుడి కట్టారండి. అదే ప్రకారం చుట్టుపక్కల గ్రామాలు 31 ఊరు తిరిగిన తర్వాతే మాకు జాతర మొదలుపెట్టని కోరిందండి ఆవిడ. ఇప్పటికి పూర్వం చచ్చి ఆచారం ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలు 15 రోజులు 15 ఊర్లు తిరిగి 15 రోజులు ఇక్కడ రోజు జాతర చేసి పైన ఒక రోజు తీర్థం చేస్తారండి ఇక్కడ. అయితే 15 రోజులు చుట్టుపక్కల ఊర్లు తిరిగేదేమో బుట్టగరగా అంటారండి. ఈ 15 రోజులు ఇక్కడ రోజు జాతర చేసేదేమో కొత్త పూలు, పాత పూలు అంటారు. అంటే కొత్త పూలు, పాత పూలు అంటే ఏంటి అనుకుంటారు. అంటే కొత్త పూలు, పాత పూలు అంటే పూల గరగండి. అంటే మోదుగ పూలండి. అంటే ఈ కంట్రీలో ఎక్కడ విశిష్టమైనది ఏంటంటే మోదుగ పూలు గరగంటే అదే ప్రధాన గరగండి అది. అది జాతరలో ఇంకా ఎక్కడా లేనంటి విధంగా పూర్వం నుంచి అమ్మవారు కోరుకున్నట్టుగానే మోదుగ పూలు ఎక్కడి నుంచో ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకొచ్చి తెల్లవారుజామున వెళ్ళి పిట్టలు పడకుండా తెల్లవారుజామున వెళ్లి తెచ్చి ఆటిల్ని మళ్ళీ పువ్వులు గరక అలంకరించి ఆ గరగని మోదుపూలు గరగని రోజు కొత్త పూలు, పాత పూలని ఇక్కడ సంబరాలు చేస్తా ఉన్నాం. అంటే రోజు ఇట్స్ రోజు. అంటే ఒక రోజు పాత పూలు, ఒక రోజు కొత్త పూలు. అంటే కొత్త పూలు రోజు కొత్త పూలు పెట్టడానికి అవి చాలా దూరం నుంచి తెస్తామండి అవి. దూరం నుంచి తెస్తే అవి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో తెల్లారట్లు మిగతా లెగిసి వివరాలు 4 కూడా గంటలకు లేసి చెప్తామండి. వెళ్ళి అది తీసుకొచ్చి